రద్దయిన ఇండిగో సర్వీస్ సంక్షోభం ఇవాళకి 5 రోజు వచ్చింది. సో ఈ 5 రోజుల్లో కూడా ఎందుకు సర్వీసెస్ రద్దయిన విషయం ప్రయాణికులకి క్లారిటీయే లేదు. చాలామంది బిజినెస్ మీటింగ్స్ క్యాన్సిల్ అయినాయి. ఇంకొంతమందికి రావాల్సిన ఉద్యోగాలకి అటెండ్ కాక వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డున పడ్డ పరిస్థితి. సినిమాలు రద్దయిన సిచ్యువేషన్స్ అండ్ సినిమా ఇండస్ట్రీ పైన పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫైనాన్షియల్గా సంక్షోభం ఎదుర్కోవాల్సిన ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితికి ఇండిగో సంస్థ దిగజారుస్తుంది. 1-2 రోజులు ఆలస్యం అయ్యింది అంటేనే చాలా హెటిక్ ఉంటుంది. ఎందుకంటే వందలాది మంది సినీ కార్మికులు అక్కడ వర్క్ చేస్తుంటారు. అట్లాంటి సందర్భంలో 5 రోజులు గడుస్తున్నా మళ్ళీ ఎప్పుడు రివోక్ చేస్తారు సర్వీస్ అనేది క్లారిటీ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారిపోయినాయి అన్నీ కూడా. సో బిజినెస్ దగ్గర నుంచి సినిమా వరకు, తర్వాత మీటింగ్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు అండ్ ఈవెన్ అకేషన్స్. ఇంకొంతమంది కొన్ని ఇబ్బందులతో కూడా కావాల్సిన వాళ్ళకి హెల్త్ బాగాలేక లేదంటే వాళ్ళు డెత్ అయ్యి వెళ్ళాలి అనుకున్న పరిస్థితిలో కూడా విమానాలు రద్దయ్యాయి. వందలాది మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గోస, కన్నీళ్ళ పర్యంతమైన సిచ్యువేషన్స్. ఎందుకు తెలుసా? అసలు ఎప్పుడు రివోక్ చేస్తారో తెలియదు, క్లారిటీ లేదు. గబాల్న వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మళ్ళీ సర్వీస్ చేస్తారా అనే ఆశతో అక్కడనే పడిగాపులు కాస్తున్నారు. 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు ఇవాళ 5వ రోజుకు జరుగుతున్న సర్వీసెస్ విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు సంస్థ ఎక్కడ కూడా. సో ఏకంగా ఒక ఎంగేజ్మెంట్ వీడియో కూడా వైరల్ అవుతుంది. సో వీళ్ళు వెళ్ళాల్సిన ఫంక్షన్ కూడా ఇట్లా చేసుకుంటున్నారు. సో అందరూ బంధువులతో చాలా సంబరంగా చేసుకోవాల్సిన ఒక ఎంగేజ్మెంట్ ఈవెన్ చూసారుగా ఎంత ఖాళీగా కనిపిస్తుంది. సో వీళ్ళు కూడా ఇండిగోని నమ్ముకొని ఉన్నారు. సో ఇండిగోని నమ్ముకొని ఉన్న తర్వాత ఇద్దరు కలిపి ఒకే దగ్గర ఫంక్షన్లో కూర్చొని ఫంక్షన్స్ చేస్తున్నారు. ఇట్లుందనమాట ఇండిగో పరిస్థితి. వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అపాలజీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోసం ఎంతోమంది ఎంతో దూరంతో వచ్చినా కూడా ఇండిగో సంస్థ చేసిన ఇబ్బందుల వల్ల వాళ్ళ ఎంగేజ్మెంట్ కరెక్ట్ అదే ముహూర్తానికి కావాలి కాబట్టి ఇట్లా ఆన్లైన్లో చేసుకొని ఆ వీడియోని వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేస్తే ఫంక్షన్ హాల్లో స్క్రీన్లో పెట్టి అందరూ ఆశీర్వదించే సిచ్యువేషన్. ఇండిగో రద్దయిన విమానాలు ఎందుకు అనే కారణం ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. అండ్ 10 నుంచి 15వ తారీఖు మధ్యలో మళ్ళీ రివోక్ చేసే అవకాశం ఉంది అని మాత్రం ఒక వార్త చెప్తుంది. సో కేవలం ఇది శంషాబాద్లోనో లేదంటే ఢిల్లీలోనో మాత్రమే కాదు, ఆ పక్కన ఏపీలో అదే పరిస్థితి ఉంది, ముంబైలో అదే పరిస్థితి ఉంది. ఇండిగో విమానాలకు సంబంధించి వందలాదిగా ఒకేసారి రద్దవడంతో వేలాది మంది లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల దీనిపైన ఉన్నత స్థాయి సంబంధించిన అధికారులు స్పందిస్తున్నారు. అండ్ ఎవరైతే ప్యాసింజర్స్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ తిరుగుతున్న రైళ్ళకి అదనంగా బోగీలు అండ్ స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇట్లా ఇండిగో సంస్థ ఆల్ ఆఫ్ సడన్ తీసుకున్న డెసిషన్ వల్ల వేలాది మంది ప్రయాణికులకి ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది.